మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని గెలిపించారు ప్రజలు. అయితే ఏపీ ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమిని గెలిపించారో ఆ విధంగానే అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని ఈ రోజు బడ్జెట్ ను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీని, హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం జరిగింది. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఫలించిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవంతో, చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న గౌరవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దాదాపు 15,000 కోట్లు జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి అధిక నిధుల కేటాయింపు, అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి ఈ ఏడాది నిధులు కేటాయింపు, 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి అన్ని ప్రాంతాలు అలాగే అన్ని రంగాలను అభివృద్ధి చేసే విధంగా కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సాయం, అలాగే రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు, దాంతోపాటు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అలాగే విశాఖ టు చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, నీరు, విద్యుత్, రైల్వే రోడ్ల ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు, విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు, పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్టు ఇవ్వబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించే మాట్లాడడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయించడం చూస్తుంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఇక డోకా లేదని అనిపిస్తుంది. మొత్తానికి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు.